హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైమ్. ఈ వీడియోలో 100% పక్కా హోటల్ స్టైల్ రసం రెసిపీ షేర్ చేస్తున్నాను. హోటల్ మెస్లలో చేసే రసంలో ఎలాంటి రసం పౌడర్ యూజ్ చేయరండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేస్తారు. హోటల్ స్టైల్ రసం తయారు చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1/2 కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 నుండి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కంపల్సరీగా నీళ్లు ఎక్కువగా యాడ్ చేయాలండి. సో పెద్ద సైజ్ ప్రెషర్ కుక్కర్ యూస్ చేస్తే బెటర్. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేయాలి. రసం కోసం మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండుని కడిగి దాంట్లో 1 కప్పు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ప్రెషర్ కుక్ చేసిన తర్వాత ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక మూత తీసి ఉడకబెట్టుకున్న పప్పు నుండి పప్పు కట్టు నీళ్లు సెపరేట్ చేసి వేరే గిన్నెలో వేయాలి. ఇందుకే పప్పు ఉడకబెట్టేటప్పుడు నీళ్లు చాలా ఎక్కువ పోయాలి అన్నానండి, ఎందుకంటే పప్పు కట్టు తీయడానికి ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ లో ఉన్న పప్పు ఆల్రెడీ చాలా మెత్తగా ఉడికింది కాబట్టి నేను స్పూన్ తోనే మ్యాష్ చేస్తున్నాను. మీరు పప్పు కవ్వం యూస్ చేసి మెత్తగా చేయొచ్చు. పప్పుని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెద్ద గిన్నె పొయ్యి మీద పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వరకు చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడు కరివేపాకు రెమ్మలు, 5 లేదా టేస్ట్ కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ పండు టమాటో వేసుకొని 2 నిమిషాలు లో టు మీడియం హీట్ పైన కలపాలి. కాపర్ బాటమ్ గిన్నె యూస్ చేస్తున్నట్టయితే కంప్లీట్ గా లో హీట్ పైన మాత్రమే కుక్ చేయాలి. 2 నిమిషాల తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాలు చక్కగా మిక్స్ చేయాలి. ఇప్పుడు గిన్నెలో ఇందాక సెపరేట్ చేసి పెట్టుకున్న పప్పు కట్టు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టి తీసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసి కలపాలి. చింతపండు పులుపు మీ రుచికి సరిపడేలా యాడ్ చేసుకోండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మీడియం హీట్ పైన 1 పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. తర్వాత ఇందులో ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టిన కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పు వేసిన తర్వాత 2 నుండి 3 కప్పుల నీళ్లు పోసుకొని కలపాలి. ఇంకా ఎక్కువ నీళ్లు యాడ్ చేసినా ఏం పర్వాలేదండి. కందిపప్పుని ఓన్లీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తారు, కానీ ఏమాత్రం కందిపప్పు కలిపినట్టు కనబడొద్దండి, అందుకే నీళ్లు ఎక్కువ యాడ్ చేయాలి. ఇప్పుడు రసంని మంచిగా మిక్స్ చేసిన తర్వాత 5 నుండి 6 నిమిషాలు లో టు మీడియం హీట్ పైన మరిగించుకోవాలి. సన్నగా పొంగు వచ్చే టైంకి 1 టీ స్పూన్ బెల్లం యాడ్ చేయొచ్చు. ఇది ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే వేయడం మానేయొచ్చు. తర్వాత 5 టీ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసి మిక్స్ చేయాలి. పచ్చి కొబ్బరి తురుము కంపల్సరీగా వేయాలి అండ్ ఫ్రెష్ గా తురిమింది వేసుకుంటే చాలా బాగుంటుంది. రసంని చక్కగా కలిపి 5 నిమిషాలు మరిగించిన తర్వాత లాస్ట్ లో 1 టీ స్పూన్ మిరియాల పొడి, సగం కట్ట కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే వేడివేడిగా హోటల్ స్టైల్ టేస్టీ రసం రెడీ. ఈ రసం 100% హోటల్ టేస్ట్ లోనే ఉంటదండి, దాంట్లో ఏ డౌట్ లేదు. చేసుకోవడం కూడా చాలా ఈజీ, అలాగే ఎలాంటి రసం పౌడర్ అక్కర్లేదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఈ వీడియోలో షేర్ చేసిన హోటల్ స్టైల్ రసం రెసిపీ ఎలా అనిపించింది అన్న సంగతి కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిలేబీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. రెసిపీస్ ని మీరు జిలేబీ టాక్స్ ఫేస్బుక్ పేజ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.